अस्सलाम वालेकुम नाज़रीन, टीवी 21 के उर्दू खबरनामे में आपका खैर मकदम है। आइए सबसे पहले देखते हैं सुर्खियां। असेंबली में 89 करोड़ का बजट पेश किया गया। तेलंगाना बिल की मंजूरी पर पार्लियामेंट को बम से उड़ा देने की धमकी के खिलाफ पुलिस में शिकायत। वाईएसआर कांग्रेस रुकन असेंबली की चीफ मिनिस्टर पर तनकीद। अब खबरें तफसील से। आज रियासती असेंबली में वजीर फाइनेंस अन्नम रामनारायण रेड्डी ने 89 करोड़ का बिल पेश किया। तेलंगाना एडवोकेट्स ने आज सैफाबाद पुलिस स्टेशन पहुंचकर शिकायत दर्ज करवाई कि तेलुगुदेशम रुकन असेंबली लिंगारेड्डी ने तेलंगाना बिल पार्लियामेंट में मंजूर होने पर वो पार्लियामेंट को बम से उड़ा देंगे। सैफाबाद पुलिस तहकीकात कर रही है। ఇక్కడ వచ్చేయండి ఉద్యమకారులు మాట్లాడితేనేమో సూమోటో కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు. మరి లింగారెడ్డి మీద ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాలి. రాజ్యాంగంపై ప్రమాణం చేసినటువంటి ఒక శాసనసభ్యుడు అత్యంత దుర్మార్గంగా పార్లమెంటులో కనుక తెలంగాణ బిల్లును పెట్టి తెలంగాణ బిల్లు కనుక పాస్ అయినట్టు అయ్యేది ఉంటే మేము పార్లమెంటునే పేల్ చేస్తామంటూ మాట్లాడినటువంటి ప్రొద్దుటూరుకు సంబంధించిన శాసనసభ్యుడు లింగారెడ్డిపై దేశద్రోహం కేసులు నమోదు చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఇవాళ మేము సైఫాబాద్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే సీమాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు ఇష్టారీతిగా మాట్లాడినా కూడా వారికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వారికి సంబంధించినటువంటి డీజీపీలు ఉండడం ద్వారానే ఇవాళ వారి మీద సింగిల్ కేసులు నమోదు చేస్తలేరు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు ఒక చిన్న మాట మాట్లాడినా కూడా మొన్నటికి మొన్న మా జాగృతి కవిత మీద సుమోటోగా గాంధీనగర్ పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇవాళ లింగారెడ్డి మాట్లాడుతూ అంటున్నారు పార్లమెంటునే పేల్ చేస్తారట. ఒకవేళ సాక్షాత్తు భారత రాష్ట్రపతికే తలకాయ లేదంటూ కూడా మాట్లాడాడు. అతనిపై వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలి, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేస్తా ఉంది. ఎమ్మెల్యే భారత పార్లమెంటును అత్యున్నత సార్వభౌమతంగా భారత పార్లమెంటును పేల్చేస్తానడము ఇది దేశద్రోహం కిందకు వస్తుంది. వాముల సంస్కృతి విష సంస్కృతి గల ఈ సీమాంధ్ర నాయకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఇష్టారీతిగా మాట్లాడుతున్న తరుణంలో పోలీస్ శాఖ నిమ్మకి నీరెత్తినట్టుండి ఏమనకుండా ఈరోజు తెలంగాణ వారు ఏం మాట్లాడితే సుమోటోగా కేసులు చేస్తున్న ఈ పోలీస్ శాఖకు ఏమైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి లింగారెడ్డిపై తప్పకుండా చర్య తీసుకొని కేసు నమోదు చేయాలని वाईएसआर कांग्रेस पार्टी रुकन असेंबली बी करुणाकर रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि कल तेलंगाना का बिल पार्लियामेंट में पेश होने वाला है। चीफ मिनिस्टर डॉक्टर किरण कुमार रेड्डी ने एक नया ड्रामा खड़ा किया है। करुणाकर रेड्डी ने कहा इन्हें इस्तीफा देना ही था तो वो अलहदा तेलंगाना की तश्कील के ऐलान के साथ ही इस्तीफा दे देते। రాజీనామా చేసి ఆ బాటలో నడవవలసిందిగా ముఖ్యమంత్రిని మిగతా శాసనసభ్యులందరినీ కూడా మేము కోరితే ఏమాత్రమూ పట్టించుకోకుండా విభజనకు పూర్తిగా సహకరించి కోర్ కమిటీ సమావేశంలో గాని సిడబ్ల్యూసి సమావేశం జరిగినప్పుడు గాని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి గంగిరెద్దులాగా తల ఊపి విభజనకు దారులు పరిచి రహదారులు వేసి విభజనకు మూలమైనటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజున రేపు పార్లమెంటులో లోక్సభలో బిల్లు వస్తుంది కనుక నేను రాజీనామా చేస్తున్నాననేటువంటి సంకేతాలు పంపుతున్నాడు. నిజంగా ఈ విభజనకు నీవు వ్యతిరేకమే అయ్యి ఉంటే సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా నీకు ఉండి ఉంటే
ఇరు ప్రాంతాలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచన నీది అయ్యి ఉంటే జూలై 30వ తారీఖున సిడబ్ల్యూసి సమావేశం నిర్ణయం తీసుకున్న రోజునే टीआरएस फ्लोर लीडर ईटला राजेंद्र ने मीडिया से बात करते हुए बीजेपी पार्टी का शुक्रिया अदा किया और कहा कि सुषमा स्वराज ने भरी सभा में वादा किया है कि वो तेलंगाना का बिल जब भी पार्लियामेंट में पेश होगा वो तायद करेंगी। इन्होंने कहा कि अब वक्त आ गया है कि वो सुषमा स्वराज और बीजेपी अरकान अपना वादा पूरा करें। మా సార్ ఇక్కడే ఉండమంటే ఉన్నాం। రేపు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే తప్పకుండా రేపు ఢిల్లీ వెళ్తున్నాం। అక్కడ రేపు లోకసభలో తెలంగాణ బిల్లు ఇంట్రొడ్యూస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది। రేపే పాస్ అవుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం। నెక్స్ట్ డే రాజ్యసభలో కూడా ఇంట్రొడ్యూస్ అయ్యి అది పాస్ అవుతుందని చెప్పి విశ్వసిస్తా ఉన్నాం। కేసీఆర్ గారు మీ సమక్షంలో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలోనే నేను అడుగు పెట్టబోతున్నాను ఏదైతే చెప్పిండో అది అక్షరాల నిజం కాబోతుంది। లోపాలు గంట సేపట్లో సరిచేయడానికి ఆస్కారం ఉంటుంది। ఇంత పెద్ద వ్యవస్థలో, ఇంత పెద్ద దేశంలో, ఇంత గొప్ప న్యాయ నిపుణులు ఉన్నటువంటి, చట్టం తెలిసిన వాళ్ళు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇది కంప్యూటర్ యుగం, ఇది రోజుల తరబడి జరిగే కథ కాదు। ఒక కాడ ఉండి గంట సేపటి కష్టపడితే అన్నీ కూడా సవరించుకునేటువంటి ఆస్కారం ఉన్నది। భారతీయ జనతా పార్టీ లాంటి అనుభవం ఉన్న పార్టీ, దేశాన్ని పరిపాలించిన పార్టీ ఇవాళ తప్పులున్నాయనే పేరిట ఈ బిల్లు ఆమోదం పొందుతో లేదన్నటువంటి భావన వ్యక్తం చేయడం తప్పు అంటున్నాం మేము। భారతీయ జనతా పార్టీ 98లో 1 ఓటు 2 రాష్ట్రాలు తీర్మానం చేసింది। భారతీయ జనతా పార్టీ 2005 నుంచి ఇప్పటి వరకు అసలు అనేక సార్లు తెలంగాణ క్షేత్రంలో తెలంగాణ కోసం కమిట్ అయింది। అంతేకాదు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినటువంటి చరిత్ర బీజేపీది। రాజ్యసభలో జవడేకర్ గారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిండు। కాబట్టి ఇవాళ ఇంత క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ప్రజాక్షేత్రంలో కమిట్మెంట్ అవడమే కాకుండా చట్ట సభల సాక్షిగా మాట్లాడిన తర్వాత వెనుకకు పోతుంది అనేటువంటి భావన కరెక్ట్ కాదు। భారతీయ జనతా పార్టీ ఇవాళ గతంలో మీరు బిల్లు పెట్టండి మేము బేషరతుగా మద్దతిస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు చెప్పిండ్రు। लोक सत्ता पार्टी कार्तिक ने मीडिया से बात करते हुए कल दिल्ली में एपी भवन में जयप्रकाश नारायण पर हमले की वाकई की मजम्मत की और कहा कि वो रियासती डीजीपी बी प्रसाद राव से मुलाकात की है। इन्होंने कहा कि डीजीपी से मुतालबा किया गया है कि हमलावरों के खिलाफ कार्रवाई की जाए। सीपीआई फ्लोर लीडर जे रंगारेड्डी ने मीडिया से बात करते हुए मिनिस्टर और स्पीकर पर इल्जाम लगाया कि बिना बहस के ही असेंबली में बजट पास कर दिया। అన్ని బిల్లులు కలిపి ఫైనాన్స్ సంబంధించిన సుమారుగా 90,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఉండరు, మెజార్టీ మంత్రులు లేరు, మొత్తం సభ్యుల్లో 50% కంటే తక్కువగా ఉన్నారు। ఇది చాలా దారుణమైనటువంటి విషయం। మెజార్టీ సభ్యులు శాసనసభలో లేకుండానే, మెజార్టీ మంత్రులు లేకుండానే, ముఖ్యమంత్రి గారు కూడా హౌజులో లేకుండానే అప్రాప్రియేషన్ బిల్లుతో సహా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించిన బిల్లులు 4 బిల్లుల్ని ఈ రకంగా మరి పాస్ చేసుకోవడం అనేది అప్రజాస్వామికంగా చట్టసభలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి అనేది చూడలేదు। ఇది చాలా దారుణమైనటువంటి విషయం। దీనివల్ల సమాజానికి, రాష్ట్రానికి, ప్రజలకు మరి తీరని साबिक वजीर पी भूमैया ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए हुकूमत पर तनकीद की और कहा कि किसान आए दिन खुदकशी कर रहे हैं। इन्होंने हुकूमत से मुतालबा किया कि किसानों को कर्जा दिया जाए। फार्मर्स
जो शायद बड़े पैमाने पर जो कर रहे थे उनको रूल्स नहीं मिल रहे और जो क्रॉप कंपेंसेशन नहीं है और जो मैनेजर के पास से जो है बड़े ज़्यादा इंटरेस्ट रेट जो है लोन देना पड़ता है। हालांकि गवर्नमेंट का आदेश है कि जो है उनको फार्मर्स को आप 1 लाख जो है इंटरेस्ट सबवेंशन स्कीम में 0% इंटरेस्ट में देना है, लेकिन जो है ये अमल नहीं हो। उसी तरीके से ये लोगों का क्राफ्ट जो है नेचुरल कलामिटी से जो है सास हुए तो कंपेंसेशन देने के बजाय गवर्नमेंट जो है लैंड ओनर्स को दे वो इस बात से दे रहे कि इनका नाम गवर्नमेंट के आर्डर्स रहते वक्त भी। CITU राजेंद्र नगर की जानिब से GHMC ऑफिस पर धरना दिया गया और मुलाजिमीन ने मुतालबा किया कि इनकी तनख्वाह में इजाफा किया जाए और इन्हें सहूलतें फराहम की जाए। ट्रांसपोर्ट व्यवस्था కానివ్వండి మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ శ్యామన గారు చూస్తారు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను। మరి సూపర్వైజర్లకి ఇట్లా ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి సంఘము ప్రతి కార్మికుడు మీ ఎంత ఉంటారని చెప్పి నేను సభాముఖి ఉన్నాం। మాకు ఇట్లా తెలిసింది రెవెన్యూ సెక్షన్ లో పనిచేస్తున్న కార్మికులు మరి ఉప ముఖ్యమంత్రి గారు మీరు సమర పాల్గొంటేనే ప్రసన్న పనికి రావద్దు, మీరు డ్యూటీ చేయొద్దని చెప్పి ఒకవేళ అలాంటి పరిస్థితి ఇట్లా వస్తే కృష్ణశేఖర్ గారు చెప్తా ఉన్నాను ఈరోజు రెవెన్యూ సెక్షన్ లో పనిచేస్తున్న కార్మికులకు చెప్తా ఉన్నాడు ఇది పద్ధతి కాదు। కృష్ణశేఖర్ గారు అలాగే రాష్ట్ర కమిటీ మెంబర్ను మున్సిపల్ రాష్ట్ర కమిటీ మెంబర్ను ఈరోజు గత 5 రోజుల నుండి సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు। ఈరోజు మరి సోమేష్ కుమార్ గారు ఒక మెసేజ్ పంపించడం జరిగింది, అది సమానత్వం కాదు, ఆయనకు పద్ధతి కాదు, ఆ మెసేజ్ను రిటర్న్ తీసుకోవాలి। SFIలకు మెసేజ్ పంపించాడు ఈరోజు, ఎందుకంటే మీరు డ్యూటీ చేసే కార్మికులు కూడా డ్యూటీకి వెళ్తారని చెప్పి అది పద్ధతి కాదు, అది మీరు మార్చుకోండి। గతంలో ఒకసారి కృష్ణబాబు కూడా కమిషనర్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాం మేము, ఆయనకు కూడా బుద్ధి చెప్పినాం మేము కార్మికులందరం కూడా, మీకు గుట్లంగా బుద్ధి చెప్పే దినము ఆసన్నమైంది। NIRD डायरेक्टर MV राव ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि 14 फरवरी तक 19 फरवरी दही इलाकों को कम कीमतों में टेक्नोलॉजी फराहम करने के लिए नुमाइश का इनकाद अमल में आ रहा है। इन्होंने जूनियर साइंटिस्टों से भी इस नुमाइश में हिस्सा लेने का मुतालबा किया। చిన్న చిన్న తాటాకు మన చూసుంటారు మీరు నీళ్ళలో శ్రీశైలం దగ్గర కానీ బ్యాక్ వాటర్స్ కానీ మన కృష్ణానదిలో కానీ మీరు గోదావరిలో కానీ వెళ్తుంటారు, చూసే ఉంటారు కదా। సో అక్కడ చీకటే, రాత్రి కూడా ఏముండదు, సో అట్లాంటి చోట్ల ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది। సో ఇట్స్ మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి అన్నమాట పిల్లలు చదువుకోవడానికి, వండర్ఫుల్ యూనిట్। ఇట్లా చాలా ఇప్పుడు సోలార్ ఎనర్జీకి మన అప్లికేషన్స్ ఎట్లయితే మనం లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్మెంట్ ఏం చేయొచ్చు అదొక కాన్సెప్ట్ అన్నమాట, దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం। 2 రకాలుగా అంటే సార్ చెప్పినట్లు సోలార్ అనేది తెలియని విషయమేం కాదు, కొత్త విషయమేం కాదు। సోలార్ను మామూలుగా నాకు తెలిసింది ఏంటంటే లైటు లేదంటే వాటర్ హీటింగ్ ఇంతవరకే కాకుండా ఇన్ని రకాలుగాను లైవ్లీహుడ్స్లో పవర్ అవసరాలకు సోలార్ను ఉపయోగించుకునే పద్ధతి ఒకటి। రెండవది కాస్ట్ అనేది ఒకటి, మనందరి గురిలో కూడా సోలార్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అన్నది ఒకటి ఉంది, అది నిజమే కావచ్చు। కానీ ఏ రకంగా ఇప్పుడు మేము థ్రైవ్ ఎనర్జీ కానీ ఇంకొకరిని కానీ ఐడెంటిఫై చేసేటోళ్ళు ఏ రకంగా కాస్ట్ రిడక్షన్కు వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంటే అట్లాంటి అటెంప్ట్స్ ను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఇందులో। ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మీరు చూసింది ఇది స్ట్రీట్ లైట్స్ అంటే మనందరికీ తెలిసి 15,000 నుంచి 25,000 వరకు స్ట్రీట్ లైట్స్ అనేవి సోలార్ కు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, చాలా దేశం మొత్తం చేశారు। అయితే ఇక్కడ ఇదే పర్టికులర్ ఆర్గనైజేషన్ సోలార్ లైట్ 4,000 ఇన్ఫాక్ట్ 3,500 అదేంటంటే ఏ రకంగా కాస్ట్ రెడ్యూస్ చేయాలా అంటే సోలార్ లైట్ పెట్టడానికి ప్రతి ఒక్కరికి పోల్ అక్కర్లేదు, పోల్ లేకోకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ పోల్స్ ను కానీ ఎగ్జిస్టింగ్ ఏరియాను వాడుకొని సోలార్ మీద పెట్టుబడిని తగ్గించేస్తే ఎక్కువ మంది గ్రామస్తులు దాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది। ఎక్కువ మంది గ్రామస్తులు వాడుకోవాలంటే వాళ్ళ బుర్రలో ఉన్నటువంటి చాలా ఎక్స్పెన్సివ్ అన్నది తీసేసే ప్రయత్నం NIRD ద్వారా। రెండోది మాకున్నటువంటి విలేజ్ అడాప్షన్ ఉన్నటువంటి గ్రామాల ద్వారా ఇట్లా
कारवान रुकन असेंबली अफसर खान ने कल गोलकुंडा गवर्नमेंट हॉस्पिटल का दौरा किया और इंतजामिया से बात की और ख्वाहिश की कि मरीजों को तमाम तरह सहूलतें फराहम की जाए। दूसरे दवाखाने को छोड़े आप हमारे दवाखाने की बात करिए। हेलो हेलो छोटे छोटे काम क्या लिया मैं तो क्या काम कर रहे थे मेरे समझ में नहीं आ रहा। मेंटेनेंस का बोलो साहब साइकिल हमारा नहीं गवर्नमेंट से है, हमारा नहीं है गवर्नमेंट कुछ इंसिडेंट होगा क्यों नहीं है तो बोले संडे अंदर बंद रहता बोले। कल पूछे तो बोले शादी में गए हुए जो नल खोलने वाले उनकी भतीजी की शादी है इसलिए उन्होंने उधर गए हुए। आज भी पूछे तो वही बोल रहे सुबह शादी है उनकी भतीजी की नल नहीं आता। आज भी पूछे अंजम्मा कहीं नहीं आया तो बोले मैं शादी में गए अम्मा किसी की भी चाबी नहीं देखेंगे इसलिए आज भी खड़े हैं। हमारे घरों से बोर्ड नंबर को मंगा लेना एक गुण पाए था एक गुण पाए नहीं है सर बोर्ड नंबर से मंगा लेना तो पूरा दवाखाना का अचानक दौरा किया गया जो गोलकुंडा हॉस्पिटल के पेशेंट्स की शिकायत पर। यहाँ पर पानी की बहुत किल्लत थी। मैं अपने बजट से एक बोर भी डलवाया लेकिन ऑपरेटर नहीं आने की वजह से 2 दिन से पानी की बहुत किल्लत थी और वाटर वर्क्स की भी लाइन है उसमें भी थोड़ा डिफ़िकल्ट थी। 2 दिन से पानी की किल्लत थी। अभी टैंकर मंगा के पानी डलवाया गया है। इंशाल्लाह कल वो सब सुधर जाएगा। मगर इससे हटके पूरे दवाखाने की हालत बहुत ख़राब है। ना बेड सही है ना बाथरूम सही है ना मेंटेन। मैं आरएमओ साहब को और हमारे सुपरिटेंडेंट साहब को बोला हूँ और उनकी पूरी रिपोर्ट कल मंगा कर फिर मैं नुमाइंदगी करके यहाँ पर इंशाल्लाह ताला जल्द से जल्द इस दवाखाने को सही करूँगा। इसलिए कि ये दवाखाने का एज ए MLA मैं यहाँ का चेयरमैन हूँ और इंशाल्लाह ताला। मदनापेट इलाके में आज सुबह ऑटो ड्राइवर मोहम्मद को इनकी अहलिया ब्रादर निस्बती और एक शख्स ने मिलकर मौलिक हथियारों से हमला कर दिया जिसके नतीजे में वो शदीद जख्मी हो गए। इन्हें अस्पताल मुंतकिल किया गया जहां वो जानबर न हो सके। मदनापेट पुलिस मसरूफ तहकीकात है। नाजरीन फिर एक बार देखते हैं सुर्खियां। असेंबली में 89 करोड़ का बजट पेश किया गया। तेलंगाना बिल की मंजूरी पर पार्लियामेंट को बम से उड़ाने की धमकी के खिलाफ पुलिस में शिकायत।
वाईएसआर कांग्रेस रुकन असेंबली की चीफ मिनिस्टर पर तनकीद। नाज़रीन, आज के खबरनामे में बस इतना ही। देखते रहिए TV 21। अल्लाह हाफिज़।